అందరికీ శుభోదయం. ఈరోజు శనివారం అంటారు. ఈ శనివారం రోజు శని ఆరాధన మరియు ఆంజనేయ స్వామి ఆరాధన అధిక శుభఫలితాలు ఇస్తాయి. ఈరోజు జపం చేయాల్సిన శనేశ్వరుని స్తోత్రం ఏంటంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఆ స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవాలి. అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన కూడా శుభఫలితాలు ఇస్తాయి. తమలపాకులో వెన్నతో ఈరోజు ఎవరైతే ఆరాధన చేసుకుంటారో వారికి అనారోగ్య సమస్యలు, శత్రుబాధలు లేకుండా ఉంటాయి. అలాగే హనుమాన్ చాలీసా వీలైతే ఉదయం లేదా ప్రదోషకాలంలో కానీ సాయంత్రం కానీ 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మీకు మనోధైర్యం పెరగడము, స్పోర్ట్స్లో రాణించడము, శత్రుబాధలు తగ్గడము, అనారోగ్య సమస్యలు తగ్గడమే కాకుండా శని యొక్క ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా అవి కూడా శని భగవాన్ యొక్క ఇబ్బందులు నుంచి బయటపడతారు. ముఖ్యంగా అర్ధాష్టమ శని, అష్టమ శని, శని మహాదశ నడుస్తున్నవారు ముఖ్యంగా కుంభ, మీన, మేష రాశుల వారికి ఈ శని ఏళ్ళనాటి శని నడుస్తుంది. కాబట్టి వీరంతా కూడా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటే మంచిది. లేదా కనీసం శనివారం, మంగళవారం రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం వల్ల మీకు శని భగవాన్ యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇకపోతే ప్రతి అమావాస్య రోజు కానీ మీరు హనుమాన్ చాలీసా హనుమంతునికి తమలపాకుల వెన్నతో ఆరాధన చేసుకుంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద నక్షత్రాలు ఉండే రోజు మీరు ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఎవరికైనా సరే శుభమస్తు.